మనం కామెడీగా చూస్తున్నాం గానీ, మనిషి యొక్క భయాన్ని ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఆళ్ళో బండ ఎక్స్‌ట్రాగా కొన్నారంటారు, లేపోతే 2 బండలు కొన్నారంటారా, నా కొడుకులు ఇట్లా మాట్లాడుకుంటున్నాం. మనకు అవకాశం ఇస్తే మనం గూడా కొనుక్కుంటాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి ఒక భయం పట్టుకుంది. అలాగనేసి వాళ్ళని వెక్కిరిస్తున్నాం మనం. 4 బండలు పెట్టుకున్నంత మాత్రాన అయిపోతుందని. యుద్ధం కనీసం ఒక 5, 6 నెలలు నడుస్తేమో ఒక 5, 6 నెలలకి సరిపడా గ్యాసు ఉంచుకుంటే బెటర్ అన్నటువంటి దాంతోనే అవసరమైతే బ్లాక్‌లో కొంటున్నారు సిలిండర్‌లు. నిజమిది. అట్లాగే పెట్రోల్, డీజిల్ క్యాన్‌లలో పట్టుకుపోయారు. లేపోతే ప్లాస్టిక్ ప్యాకెట్‌లో పట్టుకుపోయారు. లేపోతే దాంట్లో ఇయన్నీ కామెడీలుగా మనం వీడియోలేస్తున్నాం. యెస్, వాడి భయం వాడిది. కనీసం ఓ 2 లీటర్ల పెట్రోల్ మనం రోజుకి పోసుకోగలిగితే కొద్దిగా దూరమన్నా పోగలుగుతాం గదా! పెట్రోల్ బంకులన్నీ ఆగిపోతే లేదా రేపు పొద్దున్న రేట్లు పెరిగిపోతే ఏంటన్నటువంటి ఒక భయం. ఇప్పటికే అమెరికాలో రేట్లు పెరిగిపోయినియి. ఇదే మన ఇతర యూరప్ దేశాల్లో రేట్లు పెరిగిపోయినియి. రాబోయే రోజుల్లో సరుకొస్తుందా లేదా అన్న భయం పెరిగిపోతుంది. పెట్రోల్ బంకులు మూతపడిపోతున్నాయి. లేటెస్ట్‌గా ఫ్రాన్స్‌లో 300 గ్యాస్ స్టేషన్స్ మూతపడ్డాయి. ఇప్పుడు ఎందుకు హైదరాబాద్‌లో ఎల్ఎన్‌జీకి సంబంధించి రోడ్లెక్కాల్సిన పరిస్థితొచ్చింది? రాబోయేటటువంటి రోజుల్లో సంక్షోభాలు తప్పవు. ఇప్పటికే మనకి 10 రోజులు, 15 రోజులు పడుతుంది కొన్ని ఏరియాల్లో గ్యాస్ వచ్చేటప్పటికి. అట్లా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొరకనటువంటి పరిస్థితి. ఇప్పుడు 10 మంది పోటీ పడేటప్పటికి ఇంకా మరింత డిమాండ్ పెరుగుతది.